వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. నూతన సంవత్సరం వేళ ప్రతి కుటుంబంలో ఆనందోత్సవాలు వెల్లివిరియాలని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. సామర్లకోట మండలం అచ్చంపేట టీడీపీ కార్యాలయం వద్ద ప్రజలకు, కూటమి నాయకులు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం అంతా చంద్రబాబు హయాంలో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. నూతన సంవత్సర వేడుకలను రాష్ట ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కేక్ కటింగ్లు, టపాసుల మోతలు, డీజే శబ్దాల మధ్య హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ప్రజలు 2025కి స్వాగతం పలికారు. విశాఖలో అర్ధరాత్రి 12 గంటల వరకు రోడ్లపై షికార్లు చేసిన యువత క్యాలెండర్లో సంవత్సరం మారగానే హ్యాపీ న్యూ ఇయర్ అంటూ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నగరాల నుంచి మొదలుకొని పట్టణాలు, గ్రామాల వరకు ప్రజలు వీధిలోకి వచ్చి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సంబరాలు చేసుకున్నారు. విశాఖ నగరంలోనూ చిన్న పెద్ద సంబరాలు చేసుకున్నారు. ఆటపాటలతో 2025 సంవత్సరానికి అదిరే ఆరంభమిచ్చారు. చిగురు ఎదలో చితిగా మారినది విరహ జ్వాలే సగలు. హరే కృష్ణ హరే రామ్, హరే కృష్ణ హరే రామ్, దమ్మరు దమ్ము పెట్టు జ్వాల. అప్ అప్ హ్యాండ్స్ అప్, అప్ అప్ హ్యాండ్స్ అప్, హా హా. तू ही मेरी शब है, I love you, ना मेरा कोई ना, I love you, ना कोई ना. मेरी दुनिया तेरा काम क्या है यहाँ, चीर के अंधेरे सूरज को ले आया, कांटों की राहें मिले गलियां बिछा दे. हरे कृष्ण हरे राम, हरे कृष्ण हरे राम, दम्मारो दम्मो పెట్టు జ్వాల. KK and Michael Jackson, जरा सी दिल में दे जगह तू. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఆలయ ఈవోగా రామచంద్ర మోహన్ బాధ్యతలు స్వీకరించారు. కెఎస్ రామారావు పదవీ విరమణ సందర్భంగా దుర్గగుడికి ఇన్ఛార్జ్ ఈవోగా ఏడీసీ రామచంద్ర మోహన్ ను ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుని రామచంద్ర మోహన్ వేద పండితుల ఆశీర్వచనం పొందారు. అనంతరం రామారావు నుంచి రామచంద్ర మోహన్ బాధ్యతలు స్వీకరించారు. వైఎస్ జగన్ హయాంలో జరిగిన గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదనలు నిసిగ్గుగా తన ఆలోచన నుంచి ఆవిష్కరించినట్లు సీఎం చంద్రబాబు చెప్పుకోవడం దారుణమని మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం 2022లోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలు సీడబ్ల్యూసీకి సమర్పించిన విషయం సీఎం హోదాలో ఉన్న చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. సీఎంగా వైఎస్ జగన్ పల్నాడు, రాయలసీమ, వెలిగొండ, ప్రకాశం జిల్లాల సాగునీటి కష్టాల గురించి ఆలోచించి రూపొందించిన గోదావరి జలాల మళ్లింపు ప్రతిపాదనలను నిసిగ్గుగా చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవడం దుర్మార్గమని అంబటి అన్నారు. రైతుల కష్టాలు తెలిసిన నాయకుడిగా స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఆనాడు 1,00,000 కోట్ల వ్యయంతో 86 ప్రాజెక్టులను తీసుకువచ్చారు. కృష్ణా డెల్టా కావాల్సింది వాడుకోవడం కోసం కాలువలు తవ్వారు, నిర్మాణం జరుగుతూ ఉంది. అది ఒక అంశం. ఈ గోదావరి బనకచెర్ల 3 దశల్లో పూర్తి చేయాలి అని ఆలోచన చేసినటువంటి మొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇతని ఆలోచన కాదని మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కాదని మనవి చేస్తున్నా. ఆయనకి ఇలాంటి ఆలోచనలు రావని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. ఇలాంటి ఆలోచనలు ఎవరికైనా వస్తే తాను సొంతం చేసుకుని దీనిలో ఎలా సొమ్ము చేసుకోవాలో ఆలోచన చేసేటటువంటి రాజకీయవేత్తే నారా చంద్రబాబు నాయుడు గారితో తప్ప మరొకటి కాదు. 2022 మే 4వ తారీఖున సిడబ్ల్యూసికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డిపిఆర్ని సబ్మిట్ చేసింది. దాన్ని ఇప్పుడు చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు తానే కనిపెట్టినట్టు
తానే ఈ ప్రాజెక్టుని నిర్మాణంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నట్టు, తానే సృష్టిస్తున్నట్టు ప్రయత్నం చేస్తాం అనేది ఆయనకేం పెద్ద ఈ నాట్ ఫీలింగ్ షై. ఆయన పెద్దగా షై ఫీల్ అవ్వడు. ఎవరో చేసిన పని నేను చేశానని చెప్పుకోవడంలో ఏమీ ఫీల్ అవ్వడు. నువ్వు నేను ఫీల్ అవుతాం, అది ఆయన ఎవరు చేశాడు కదా మనం ఎందుకు చెప్పుకోవాలని. అట్లా ఏం ఫీల్ అయ్యే మనిషి కాదు. చెప్పగా అమ్మాయికి ఏమో నమ్మేస్తారులే, మా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆ TV5, ABN వాళ్ళు వీళ్ళు చెప్పేస్తే నిజమే అనుకుంటారులే అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి దాన్ని DPR సప్లై చేసి CWC కోసం వారి పర్మిషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి సమయంలో సరే కాలం జరిగిపోయింది. మళ్ళా ఎన్నికలు వచ్చాయి. అదృష్టవశాత్తు దురదృష్టవశారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే అయిపోయింది, ఇక 2-3 సంవత్సరాలు అయిపోతుంది. 3 సంవత్సరాలు అయిపోతుంది. అన్ని అనుకూలిస్తే 3 సంవత్సరాలు అయిపోతుంది. అన్ని అనుకూలిస్తే అన్నీ అయిపోతాయి. మరి 3 సంవత్సరాలు అయిపోతే వచ్చేసింది అనేటువంటి ఒక ప్రచారం చేసుకుని ఆర్భాటం చేసుకుని దానికి తోడైన డబ్బమని వాయించే ఇవి ఉన్నాయి కదా పత్రికలు, అవి వాయించేస్తున్నాయి. అద్భుతం, అమోఘం, గేమ్ చేంజర్. అసలు రాగానే రాష్ట్రం మొత్తం మారిపోద్ది. అసలు ఈనాడు చూస్తే, ఆంధ్రజ్యోతి చూస్తే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉన్నట్టు, అమరావతి పరిగెత్తున్నట్టు, పోలవరం ప్రవహిస్తున్నట్టు ఇట్లా కనపడింది. మరి ఏందో నాకు అర్థం కాల. మరి తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు. ఇది 80,000 కోట్ల రూపాయలతో ఖర్చు అయ్యేటటువంటి కార్యక్రమం. దీనికి డబ్బు సమకూర్చాలి. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి గొప్ప ఆలోచన చేశాడు. మీరు వినే ఉంటారు. ఇంకేం ప్రభుత్వానికి ఏం పని ఉంది, ఇక అందరూ ప్రైవేట్గా అప్పచెప్పేసేటమే. మీరు చూశారుగా, మెడికల్ కాలేజీలు ప్రైవేటు, పోర్ట్లు ప్రైవేటు. మీరు చిత్రం చూశారు లేదో, రోడ్లు కూడా ప్రైవేటేనంట. జిల్లా పరిషత్ రోడ్లు, R&B రోడ్లు అన్నీ ప్రైవేట్ వాళ్ళు వేసుకోవడమే. మంచి కాంట్రాక్టర్ ఎవరైనా దొరికితే ఆయనకి ఇచ్చేయటం, ఆయనకి వేసేయటం, కమిషన్ తీసుకోవటం, టోల్ కోసి వాళ్ళు వసూలు చేయటం. ఈ కారు తీసుకెళ్లారా, నేషనల్ హైవేలోనే మీరు టోల్ కట్టుతున్నాను అనుకుంటారేమో. అప్పుడప్పుడు పండగకి వెళ్ళినప్పుడు, హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు అరే ఇక్కడికి వచ్చేటప్పుడు 1,200 రూపాయలు అయింది, 3,000 రూపాయలు అయింది అనుకుంటున్నారు కొంతమంది. ఇక ఇక్కడికి రావడం కాదు, మళ్ళీ మీ ఊరు వెళ్ళాలన్నా కూడా టోల్ కట్టాల్సిందే. ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఇక చివరికి రైతులను కూడా ప్రైవేటు పరం చేసేస్తున్నాడు. ఇదంట ప్రైవేటు పరం చేస్తాడంట. గేమ్ చేంజర్ అంట. దీని పేరు ఏదో పెట్టాడయ్యా, భలే ఉంది. ఇట్లా భలే పెడతాడులే మన చంద్రబాబు నాయుడు గారు. తెలుగు తల్లి జలహారతి అంట. తెలుగు తల్లి జలహారతి కాదు ఇది. ఇక ఆయన సొంత మనుషులకి హారతే అప్పచెప్పేసేస్తాడు. వాళ్ళేమో కాలువలు దవ్వుతారు, డబ్బులు వసూలు చేసుకుంటారు. రైతుల దగ్గర డబ్బులు వసూలు చేయాలి. ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? రైతుల దగ్గర వసూలు చేయాల్సిందే కదా. శిస్తు పెట్టినట్టుగా ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఆలోచన. మన దేశంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేసుకుంది. ఇక ఆ గ్లాస్ బ్రిడ్జ్ ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించగా త్వరలోనే అందుబాటులోకి కూడా రానుంది. కన్యాకుమారి వద్ద సముద్రంలో ఉన్న వివేకానంద రాక్, తిరువల్లవర్ విగ్రహం మధ్య చేపట్టిన గాజు వంతెన నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం జరుపుకుంది. తమిళనాడు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా గతేడాది చేపట్టిన ఈ గాజు వంతెన తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేశారు. 77 మీటర్ల పొడవు ఉన్న ఈ అద్దాల వంతెన 10 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. ఇక ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణ వ్యయం 37 కోట్లు కాగా గత ఏడాది మే 24వ తేదీన శంకుస్థాపన చేయగా ఇటీవలే పూర్తయింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నెల్లూరులో ఉత్సాహంగా పింఛన్ల పంపిణీ, ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారాయణ.
భీమవరంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. ఎమ్మెల్యే రామాంజనేయులను కలిసి శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు. విశాఖలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు. కేకులు కట్ చేసి సంబరాలు నిర్వహించుకున్న యువత. కన్యాకుమారి వద్ద సముద్రం ఒడ్డున గాజు వంతెన నిర్మాణం ప్రారంభించిన తమిళనాడు సీఎం స్టాలిన్. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.